నిన్న శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి ఈరోజు శనివారం ఉదయం 6:30 వరకు జరిగిన మొత్తం ఎపిసోడ్ని పుష్ప 3 రియాలిటీ షో అనుకోవచ్చా? దీనికి కూడా అల్లు ఫ్యామిలీ భారీ బడ్జెట్ ఖర్చు చేసినట్టు జనం మాట్లాడుకుంటున్నారు. లేదు సార్, ఇది అలా అనుకోవడానికి లేదు. కాకపోతే సినిమా చూస్తే సినిమాలో సీఎం పాత్ర ఉండటం, ఆ సీఎంని పుష్ప వల్ల ఆ సీఎం అతను పదవి కోల్పోవటం, ఇవన్నీ చూస్తుంటే నెక్స్ట్ పార్ట్ 3లో ఇవన్నీ ఏమన్నా పెడతారా ఏంటా అనేది ఫ్యాన్స్ ఊహాగానాలే, కానీ ఇది రియాలిటీ షో కాదు. కాకపోతే కొన్ని ఆధారాలు అయితే కొంతమంది అంటున్నారు, అది ఎంతవరకు నిజమో తెలియదు. అంటే మనం పుష్ప 3 వస్తుంది అన్నారు, మనం ఇక్కడ చూడొచ్చు ఎంత అసలు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఎలా జరిగింది అనేది మొత్తం ఎపిసోడ్ కనుక చూసుకున్నట్లయితే. అయితే ఇప్పుడు అల్లు అరవింద్ జైలు నుంచి వెళ్ళిన తర్వాత అందరు అనుకుంటారు కదా, ఇప్పుడు దీని వెనక మనకు చాలా జనం మాట్లాడుకుంటున్నారు. ఇంకోటి ఆయన అసహనంతో వెళ్ళాడు. జైలు నుంచి బయటకు వచ్చినప్పుడే అతను కారుని అక్కడే వదిలేసి అతను క్యాబ్లో వెళ్ళిపోయాడు. చాలా సీరియస్గా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. సో అతను చాలా అసహనానికి గురైనట్లు మనం గమనించాలి. ఇంకో విషయం ఏంటంటే, పోలీసుల విషయంలో కూడా మనకి వీడియోనే వచ్చింది. అల్లు అర్జున్ పోలీసులతో మాట్లాడినప్పుడు, మీరు నా ఇంటి దాకా వస్తారా, నా బెడ్రూమ్ దాకా వస్తారా, మీరు ఇది బాగలేదు మీ బిహేవియర్ అని డైరెక్ట్గా అన్న మాటలు కూడా మనకి వినిపించాయి. సో ఇద్దరు కొంచెం అసహనంగా ఉన్నారు, కానీ వాళ్ళ మనసులో ఉన్న మాటలు మాత్రం పూర్తిగా బయటికి చెప్పలేదు అనిపిస్తుంది. అంటే మీకేం ఎలా అనిపిస్తుందండి? నాకేమనిపించిందంటే, ఫ్రైడే రోజు కనుక పట్టుకుంటే 3 రోజులు లోపల వేయాల్సిందే, అంత కసి ఇంటెన్షన్ ఏదో కనిపిస్తుంది. అయితే తీరా రిజల్ట్ సాయంత్రానికి బెయిల్ రావడంతో కనీసం ఒక్కరోజైనా లోపల కూర్చోబెట్టాలి అన్న కసి కనిపిస్తుంది కదా. అయితే సార్ దాన్ని మనం కన్ఫర్మ్ చేయలేము. అయితే ఆర్నాబ్ గోస్వామి లాంటి జర్నలిస్టు డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. అల్లు అర్జున్ని టార్గెట్ చేసి 3 రోజులు జైల్లో ఉంచాలి, శుక్రవారం అరెస్ట్ చేస్తే శనివారం ఆదివారం ఆ 2 రోజులు సెలవు కాబట్టి ఆ 3 రోజులు అల్లు అర్జున్ జైల్లోనే ఉంటాడు. అదే ప్లాన్తో రేవంత్ రెడ్డి ఈ అల్లు అర్జున్ అరెస్ట్ చేయించాడు. కానీ రేవంత్ రెడ్డి ఫ్లాప్ స్టార్ అయ్యాడు, కానీ అల్లు అర్జున్ మాత్రం సూపర్ స్టార్ అయ్యాడని స్టేట్మెంట్ ఇచ్చాడు. మరీ అతను ఒక జర్నలిస్ట్ అయినా, అంత పెద్ద సీనియర్ జర్నలిస్ట్ అయినా తోపని చెప్పుకుంటున్నా, నేనైతే ఆయన కామెంట్ని ఒప్పుకోనండి. దేనికంటే ఒక పొలిటికల్ లీడర్కి అంత కసి ఏం ఉండాల్సిన అవసరం లేదు. ఇతన్ని ఆడిస్తుంది ఎవరు, అది చర్చ జరుగుతుంది. మామూలు పబ్లిక్ కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే మీకు ఇక్కడ చెప్తా, నేను ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది 3 రోజులు లోపల వేయాలన్న ఉద్దేశంతోనే ఫ్రైడే రోజు టార్గెట్ చేశారు. తీరా చూస్తే బెయిల్ వచ్చేసరికి ఎలాగైనా, అంటే 5:40కే బెయిల్ వచ్చిందండి, 6 లోపే బెయిల్ వచ్చింది. అసలు ఆ లెక్క జైన్ మాన్యువల్ ప్రకారం చూసుకున్నా. ఇప్పుడు మనకు కమ్యూనికేషన్ ఉంది, మెయిల్ చేయవచ్చు, వాట్సాప్ చేయవచ్చు, మాట్లాడవచ్చు. విడుదల చేయాలంటే ప్రొసీజర్ పేరుతో అంత డిలే అంటే ఏదో అంటే నేను కాదు, జనం ఎలాగో 3 రోజులు తప్పింది కాబట్టి ఒక్కరోజన్నా కసిగా ఇవ్వాలని. ఇప్పుడు మనం కనుక చూసుకున్నట్లయితే నిన్న నా అబ్జర్వేషన్ చెప్తున్నా మీకు, చిక్కడపల్లి పిఎస్ దగ్గర మనం ఏం చూసాము, మన చిరంజీవి గారు, నాగబాబు గారు, మొత్తం ఇటు మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మొత్తం అక్కడ కనిపించింది. రెండు ఫ్యామిలీలు కనిపించాయి. అయితే మనం ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి మనం చూసినట్లయితే ఒక పక్క మెగా ఫ్యామిలీ, ఒక పక్క మెగా ఫ్యాన్స్, ఒక పక్క అల్లు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ చింపుకున్నారు. వాళ్ళందరికీ ఇది ఒక లెసన్, వీళ్ళంతా వేరు కాదు ఒక్కటే అని వీళ్ళు అక్కడ కనిపిస్తున్నారు. అక్కడ రాజకీయ నాయకులు దీని మీద మంచిగానే మాట్లాడుతున్నారు. లక్ష్మీభారతి స్టేట్మెంట్లో ఏమిచ్చారంటే, ఆయన అంటే పీకేకి బన్నీ అంటే పడదు, ఆ పీకే ఏమో చంద్రబాబుకి చెప్పాడు, చంద్రబాబు ఏమో రేవంత్కి చెప్పాడు, రేవంత్ ఏమో పోలీసులకు చెప్పాడు, ఇదంతా ఈ వ్యవహారం జరిగింది అని ఆమె ఒక బుర్రకథ అయితే వినిపించారు. అయితే ఇది నమ్మటానికి లేదు సార్, ఆమె ఒక అందుకే నేను అంటున్నా బుర్రకథ. అయితే కేఏ పాల్ నేనేం తక్కువ కాదని కేఏ పాల్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఏమంటాడంటే, ఈ ఎపిసోడ్ మీద 2015లో అప్పుడు జరిగిన పుష్కరాల్లో 29 మంది చనిపోయినప్పుడు, ఆ తర్వాత కందుకూరులో ర్యాలీలో ఒక 8 మంది చనిపోతే, అప్పుడు లీడర్లకు ఒక న్యాయం, ఆయన ఒక పాయింట్ చెప్తున్నాడండి, లీడర్లకు ఒక న్యాయం, ఈ సినిమా యాక్టర్లకు ఒక న్యాయమా అనే ఒక పాయింట్ ఆయన రేజ్ చేస్తారు. అంటే దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది సార్, ఆయన ఎత్తొచ్చు. కానీ అది మరీ మాస్ క్రౌడ్ సార్. ఆ మాస్ క్రౌడ్లో జరిగిన విషయాలకి లేకపోతే ఒక హీరో వచ్చి ఒక థియేటర్కి జరిగేదానికి అది పొంతనే లేదు. అది వేరు ఇది వేరు. కాబట్టి అల్లు అర్జున్ మీద యాక్షన్ తీసుకోవటం అనేది జరిగింది.
డెఫినెట్గా. ఎందుకంటే బాధ్యత చట్టాలు కరెక్ట్గా చట్టాల్లో సెక్షన్లు ఉన్నాయి కాబట్టి ఆ అంటే సెక్షన్ ఇంకో పాయింట్ చెప్తాం మీకు. ఇక్కడ పొలిటికల్ లీడర్లు తెలంగాణలో ఇప్పుడు అది ఆంధ్ర లీడర్లు మాట్లాడింది విన్నాం మనం. తెలంగాణ లీడర్లు ఏం చెప్తారంటే మనకు, అంటే ఇక్కడ తెలంగాణ లీడర్లు అంటే బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తుంది. ఎవరిని ఇప్పుడు ఇందాక మీరు అన్నారు చూడండి, సీఎంను టార్గెట్ చేసుకుని బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఇద్దరు కూడా విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే, ఇప్పుడు న్యాయం అనేది ఇప్పుడు ఆ మహిళ చనిపోయినప్పుడు నాన్ బెయిలబుల్ కింద సెక్షన్ల కింద కేసు పెట్టారు. కేసు పెట్టినప్పుడు చట్టం ముందు సినిమా యాక్టర్లు కానీ పబ్లిక్ కానీ ఇద్దరు కూడా సమానమే. అయితే డబ్బున్న వాళ్ళు పెద్దవాళ్ళు పెద్ద అడ్వకేట్లను పెట్టుకుని వాదించుకుంటారు, అంతే తేడా అంటూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక ట్విస్ట్ చేశారు. ఆయన ఏమంటారంటే, రాజకీయ నాయకులు ఇప్పుడు మీరు అన్నారు చూడండి, అరన్నాబ్ గోస్వామి చెప్పాడు అని, ఆయన కూడా దీనికి ఏమంటారంటే, రాజకీయ నాయకులు ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడం అనేది చాలా తక్కువ ఉంటుంది, చట్టం తన పని తాను తీసుకుపోతుందని రేవంత్ ఢిల్లీలో కూడా చెప్పారు. ఇక్కడ మీకు ఒక పాయింట్ గుర్తు చేస్తాను నేను. అప్పట్లో అర్ధరాత్రి పూట చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉండి సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డికి ఫోన్ చేస్తారు. బాలకృష్ణ ఇంట్లో గన్తో కాల్పులు జరిపి అక్కడ కూడా మనిషి చనిపోయాడు, అంత హంగామా అయింది కదా. చంద్రబాబు జోక్యం చేసుకుని వైఎస్ఆర్తో మాట్లాడి బాలకృష్ణను కాపాడుకున్నారు అక్కడ. అయితే ఇప్పుడు అలాంటి ప్రయత్నం ఎందుకు జరగలేదు? మీరనే మాటలు ఆఫ్ ది రికార్డు ఉండొచ్చు, కానీ మనకి ఆధారాలు లేనప్పుడు ఆ విషయాన్ని ఎలా నమ్ముతాం అనేది ఒక విషయం. ఓపెన్ సీక్రెట్ అండి. అప్పుడు అందరూ ఈ రోజు కూడా మాట్లాడతారు, బాలకృష్ణను కాపాడింది మెంటల్ అనే సర్టిఫికేట్ తీసుకొచ్చి పెట్టి అప్పట్లో కాపాడే ఓపెన్ సీక్రెట్. అది డాక్యుమెంట్ ఉంది. డాక్యుమెంట్ లేదని కాదు, కోర్టులో సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ ఉంది. అప్పట్లో వైఎస్ జోక్యం చేసుకోవడం వల్లే బాలకృష్ణను కాపాడారు. ఇక్కడ ఇప్పుడు అలాంటి ప్రయత్నం ఎందుకు జరగలేదు అన్న చర్చ అయితే పబ్లిక్లో ఉంది. కానీ అక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉన్నాడు, అతనికి ఎవరి మీద ద్వేషం లేదు, అతను చాలా న్యూట్రల్గా ఉంటాడు అనే విషయం చంద్రబాబు నాయుడు తెలిసి ఉంటుంది సార్, క్లియర్గా ఆయనకు తెలుసు. కాబట్టే అలాంటిది ఏమి జరిగి ఉండదు అనేది నా అభిప్రాయం. డెఫినెట్లీ వాళ్ళ జోక్యాలు, రాజకీయ నాయకుల జోక్యాలు ఉండటం అనేది అసంభవం. కానీ ఇంకో విషయం ఏంటి, అదే కదా రేవంత్ రెడ్డి కూడా అదే కదా అంది. ఇంకో విషయం ఏంటి, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, అప్పట్లో వైఎస్ లాంటి వాళ్ళు కొంతమంది జోక్యం చేసుకుని చేసి అప్పట్లో బాలకృష్ణని కాపాడారు, కానీ ఇప్పుడు అలాంటిది ఏం లేదు అంట. రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కేవలం వ్యాపారం మాత్రమే చేస్తారు, వాళ్ళు రియల్ ఎస్టేట్లో వ్యాపారులు ఎలా ఉంటారో వాళ్ళు డబ్బులు తీసుకుంటారు వెళ్ళిపోతారు అంతే అని సింపుల్గా తీసి పడేశారు. ఇంకో విషయం ఏంటంటే, వాళ్ళు ఏమన్నా బోర్డర్లో యుద్ధం చేస్తున్నారా, అల్లు అర్జున్ ఏమన్నా యుద్ధం చేస్తున్నాడా అన్నట్టు చాలా కామెంట్స్ చేశారు. ఇలాగా అంటే మీరు ఒకటి గమనించాలి, అదేంటంటే టికెట్ పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు. అంటే టికెట్ పెంచుకుంటే అల్లు ఫ్యామిలీకి వచ్చే ఇన్కమ్తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ట్యాక్స్ రూపంలో వస్తుంది. అంటే ఇక్కడ అందరికీ ఆర్థిక ప్రయోజనాలే అనేది స్పష్టంగా కనిపిస్తుంది. నిన్నటి ఎపిసోడ్లో మనం చూసినట్లయితే ఇప్పుడు 2 కోట్లు పబ్లిక్లో అదే కన్ఫ్యూజన్ ఉంది. నాంపల్లి కోర్టు ఏమో రిమాండ్ చేస్తుంది. దాన్ని ఏమంటారు సార్, నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ వేయకుండా హైకోర్టులో వేయడానికి రీజన్స్ ఏంటి? ఇప్పుడు మనం చూసినట్లయితే ఇంటి దగ్గర నుంచి సీదా చిక్కడపల్లి పిఎస్కి తీసుకెళ్లారు. అక్కడ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఇమీడియట్గా గాంధీకి తీసుకెళ్లారు. గాంధీలో హెల్త్ చెకప్ చేశారు. అక్కడ నుంచి నాంపల్లి క్రిమినల్ కోర్టుకి తీసుకొచ్చారు. అక్కడ క్రిమినల్ కోర్టులో 2 వాదనలు, పోలీసుల వాదనలు అలాగే ఇతని తరఫున వాదనలు ఇద్దరు విన్న తర్వాత ఇది ట్రైలర్ కోర్టు మాత్రమే. నాంపల్లి కోర్టు అనేది ట్రైలర్ కోర్టు మాత్రమే. అక్కడ ఏంటంటే ఆ కోర్టు మొత్తం తీసుకుంటుంది, ఎవిడెన్స్ తీసుకుని 2 వాదనలు విని 14 రోజులు రిమాండ్కి పంపించింది. అయితే ఇక్కడ పుష్ప క్యారెక్టర్లో ఉన్నట్టు మామూలు వాడు కాదు పుష్ప, ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు. ఎప్పుడు ఇంటి దగ్గరే ఇన్వాల్వ్ అయ్యాడు. ముందుగానే గెస్ చేశాడు తనకు రిమాండ్కి పంపిస్తారని. అందుకనే ఏమైంది తెలుసా, అక్కడ ఇమీడియట్గా హైకోర్టుకి వెళ్ళేలా ప్లాన్ చేశాడు. చేయటం వల్లే ఆయన బెయిల్ వచ్చింది. హైకోర్టులో వాదనలు వినిపించి గతంలో జరిగిన సంఘటనలు, గతంలో షారూఖ్ ఖాన్ విషయంలో కానీ ఇంకా అన్ని ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్పారు వాళ్ళు. బండి సంజయ్కి సంబంధించి కానీ అన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి అక్కడ బెయిల్ తెచ్చుకోగలిగారు. అయితే బెయిల్ తెచ్చుకున్నప్పటికి కూడా ఇక్కడ విడుదల కాలేదు. అంటే ఇక్కడ అదే అనిపిస్తుంది, 3 రోజులు ఉంచకపోయినా కనీసం 1 రోజన్నా ఉంచాలని. అంటే ఇందాక మీరు అన్నారు నాంపల్లి కోర్టులో ఒక తేడా, హైకోర్టులో ఒక తేడా. అంటే ఇక్కడ మనం ఒక మాట్లాడుకోవాలి. మీకు గుర్తుందా, సల్మాన్ ఖాన్ జింకల వేటల్లో దొరికిపోయాడు కదా, కృష్ణ జింక వేటలో. ఆయనకు బెయిల్ ఇవ్వడానికి మీరు గెస్ కూడా చేయలేరు, అర్ధరాత్రి సుప్రీంకోర్టు ఓపెన్ చేశారండి.
అర్ధరాత్రి ఓపెన్ చేసి బెయిల్ ఇచ్చారు. అది మొత్తం మీకు నెట్ లో చూసుకోవచ్చు. ఆ రోజు అప్పట్లో పత్రికలు మరి ఇక్కడ పతాక స్థాయిలో ఇక్కడ రాశారు. అల్లు అర్జున్ విషయంలో కనీసం ఆన్లైన్ కూడా పనిచేయట్లేదు, గంటల వ్యవధి. దీన్ని మొత్తం ఎలా తీసుకోవచ్చు సార్? అంటే టెక్నికల్ గా ఫ్రైడే రోజు తీసుకోవడంలోనే లెక్క ఉంది, 3 రోజులు లోపలేయాలనేది. అది మిస్ అయ్యింది. కనీసం అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు అంటారు కదా, దీని వెనక ఢిల్లీ నుంచి ఆపరేట్ అయింది అనుకోవచ్చు. ఈ మొత్తం వ్యవహారానికి నిన్న 11 గంటల నుంచి ఈ రోజు ఉదయం వరకు అసలు కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయని జనం మాట్లాడు. అయితే ఇంకో విషయం సార్, ఇలా జరుగుతుంది, దీని పక్కన పెడితే గీతా ఆర్ట్స్ లో కొంతమంది కూర్చొని ఏదో మాట్లాడుకున్నారు ఈ విషయం గురించి. అక్కడి నుంచి బయటకు వచ్చిన ఒక వ్యక్తి చిన్ని కృష్ణ అనే రైటర్ బయటకు వచ్చి చాలా అగ్రెసివ్ గా బయట ఇచ్చారు. దాన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? మంచి పాయింట్ వచ్చారు. ఇప్పుడు పుష్ప ఏమైంది, జైలు నుంచి ఇప్పుడు అనుకున్నాం కదా 3 రోజులు లేకపోతే 1 రోజు. ఇద్దరికి తెలుసు ఎవరు 3 రోజులు కూర్చోబెట్టాలనుకుంటుంది. పుష్పకి తెలుసు షకావత్ ఎవరు. అయితే ఇద్దరు బాగానే ఆడారు రియాలిటీ షో గేమ్లో. అయితే ఇప్పుడు ఆయన ఇంటికి వెళ్ళాడు అనుకోండి, ఒక మెసేజ్ వెళ్ళిద్ది, జైలుకి వెళ్ళాడు, భయపడిపోయాడు, దుండేసుకుని ఏదో ప్లాన్ లో ఉన్నారని సంకేతాలు ఇవ్వడానికి భయపడలేదు. నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే ప్లానింగ్ చేసుకున్న పుష్ప అంటే అట్లా ఉంటది. ఆ డైలాగ్ కూడా ఉంటుంది, తగ్గేదేలే పుష్పతో వ్యవహారం అట్లా ఉంటది, ఏదో డైలాగ్ ఉంది. అందుకోసమే గీతా ఆర్ట్స్లో కూర్చుని వాళ్ళు ప్లానింగ్ చేసినట్టు అర్థమవుతుంది. దేనికంటే బయటకు వచ్చిన చిన్న కృష్ణ ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకోక తప్పదు అనే భారీ డైలాగులు వాడారు. అతను ఎన్టీవీ రిపోర్టర్ కూడా అడిగారు, మీకు అక్కడ ఆమె ఇంకోటి ఏంటంటే అతను మాట్లాడిన దాంట్లో ఆ సెక్షన్లు అన్నీ తప్పే అంటున్నాడు. అసలు సెక్షన్ తప్పు అయితే ఎలా కేసు పెడతారు, ఎలా తీసుకెళ్తారు వాళ్ళు, అది రాంగ్ కదా సార్ అతను మాట్లాడు? అది మనం చెప్పలేమండి, అది కోర్టులో ఉంది. బెయిల్ కూడా ఒక జనవరి 21కి వెళ్ళింది. 4 వీక్సే ఇచ్చారు. అందులో ఏముంది అనేది కోర్టులో ఇప్పుడు ఎవరి ఆర్గ్యుమెంట్స్ వాళ్ళు వినిపించిన తర్వాత తేలిద్ది. కోర్టు కూడా స్పష్టంగా చెప్పింది కదా, సినిమా యాక్టర్ అయినంత మాత్రాన ఇతనికి నిందితుడుగా మనం చెప్పలేమని కోర్టు నిన్న కూడా చెప్పింది హైకోర్టు. అయితే రాత్రి అంటే నిన్న ఈవినింగ్ వరకు అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ తన కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఆ విజువల్స్ కూడా మనకి కనపడ్డాయి. అల్లు అర్జున్ డైరెక్ట్గా ఇంటికి వెళ్తాడు, భార్యను ఓదారుస్తాడు, పిల్లల్ని చూస్తాడు అని అందరూ అనుకున్నారు. యాక్చువల్గా అదే జరగాలి. కానీ గీతా ఆర్ట్స్కి వెళ్ళటానికి కారణం ఏంటి? పుష్ప, అది ఇక్కడే నేను అదే చెప్తున్నా. ఇప్పుడు పుష్పరాజ్ అనేది నెగిటివ్ క్యారెక్టర్, పాత్రధారి ఆ క్యారెక్టర్లో నుంచి బయటకు రావాలి అనేది ఈ మొత్తం దాంట్లో నీతి ఉంది. ఇప్పటికైనా ఆయన అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కోట్ల మంది ఫ్యాన్స్, డబ్బు, తర్వాత భారీ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ చట్టం అనేది ఒకటి ఉంది. చట్టం ఎలా పనిచేస్తుంది అప్పుడు అంటారు చూడండి, రాజ్యం చాలా పవర్ఫుల్ అని. అంటే ఇప్పుడు చిక్కడపల్లి పిఎస్కి మెగా ఫ్యామిలీ అందరూ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చారు. ఇటు అల్లు అర్జున్ ఫ్యామిలీ, ఇటు మెగా ఫ్యామిలీ అందరూ. ఇది ఎందుకు వచ్చారు? ఇది మొత్తం డ్రామా అంటారా? నేను ఎలా చెప్తానండి, అది నేను అలా అనలా. వాళ్ళంతా ఒక్కటే అన్నా నేను. మీరు ఇందాక చూడండి ఇవన్నీ చేసి వాళ్ళంతా ఈ సోషల్ మీడియాలో తన్నుకున్న వాళ్ళంతా మరి ఒకటే అయినప్పుడు పుష్ప 2 సినిమాని ఎందుకు ప్రమోట్ చేయలేదు, ఎందుకు రాలేదు, అసలు ఎందుకు మాట్లాడలేదు మెగా ఫ్యామిలీ మొత్తం? ఇదే జనం మాట్లాడుకుంటున్నారండి. ఏమవుతుందో చూడాలి. చట్టాన్ని ఇందాక అల్లు అర్జున్ కూడా మాట్లాడుతూ చెప్పారు, చట్టంని గౌరవిస్తాను, సహకరిస్తానని. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం మనం జరిగే పరిణామాలని.